సాధారణంగా ఏటీఎంలని టార్గెట్ చేస్తూ డబ్బు దోచుకెళ్లే ఘటనలు మనం చాలానే వింటూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం దొంగలు ఏకంగా మొత్తం ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లడం ఇప్పుడు అందరినీ సాధారణంగా ఏటీఎంలని టార్గెట్ చేస్తూ డబ్బు దోచుకెళ్లే ఘటనలు మనం చాలానే వింటూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం దొంగలు ఏకంగా మొత్తం ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లడం ఇప్పుడు అందరినీ షాక్కు గురిచేస్తుంది. డబ్బు దొరకలేదా? ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లిన దుండగులు. తెల్లవారుజామున ఈ ఘటన కలకలం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో తెల్లవారుజామున చోటు చేసుకున్న ఒక దుస్సాహస ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. సాధారణంగా ఏటీఎంలని టార్గెట్ చేస్తూ డబ్బు దోచుకెళ్లే ఘటనలు మనం చాలానే వింటూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం దొంగలు ఏకంగా మొత్తం ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లడం ఇప్పుడు అందరినీ షాక్కు గురిచేస్తుంది. పట్టణం నడిబొడ్డున ప్రజలు రాకపోకలు సాగించే రోడ్డుపై అది తెల్లవారుజామున ఇంత పెద్ద సాహసానికి దిగడం వెనుక అసలు ఎలాంటి ప్లాన్ ఉంది? దొంగల ముందే రెక్కి నిర్వహించారా? మిషన్లో ఎంత డబ్బు ఉంది? పోలీసులు ఇప్పుడు ఎలాంటి ఆధారాలు సేకరిస్తున్నారు అన్న ప్రశ్నలు ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ధర్మవరం నుంచి పుట్టపర్తి వెళ్లే ప్రధాన రోడ్డులో ఉన్న ఐడిఎఫ్సి బ్యాంకుకు చెందిన ఏటీఎంను దొంగలు టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. తెల్లవారుజామున ప్రాంతం ప్రశాంతంగా ఉండే సమయాన్ని ఎంచుకున్న దుండగులు ముందుగానే ప్లాన్ ప్రకారం అక్కడికి వచ్చినట్టు సమాచారం. మొదట ఏటీఎం మిషన్ను పగలగొట్టి అందులోని నగదు తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తుంది. అయితే మిషన్ సెక్యూరిటీ సిస్టమ్ లాకింగ్ మెకానిజం కారణంగా డబ్బు బయటకు రాకపోవడంతో చివరకు దొంగలు షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. డబ్బు తీసుకెళ్లడం కుదరకపోతే ఏకంగా మొత్తం మిషన్నే ఎత్తుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. దుండగులు ఎంతో వేగంగా వ్యవహరించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఏటీఎం మిషన్ను వాహనంలో ఎక్కించే ప్రయత్నం జరుగుతున్న సమయంలో కొందరు స్థానికులు అనుమానంతో గమనించినట్లు సమాచారం. అర్ధరాత్రి సమయంలో అనుమానాస్పద కదలికలు కనిపించడంతో వారు కేకలు వేయడం ప్రారంభించినట్టు తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు అప్రమత్తం కావడంతో దొంగలు భయపడి అక్కడి నుంచి వేగంగా పరారైనట్లు సమాచారం. వారు బొలెరో వాహనంలో అక్కడి నుంచి తప్పించుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటన తర్వాత స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే రాత్రి వేళల్లోనే కాదు, తెల్లవారుజామున కూడా ఇలాంటి దొంగతనాలు జరగడం ప్రజలను కలవరపెడుతుంది. ముఖ్యంగా ఏటీఎంల భద్రతపై ఇప్పుడు పెద్ద ప్రశ్నలు తలెత్తున్నాయి. పట్టణ ప్రాంతంలోనే ఇలా ఏటీఎం మిషన్ను పూర్తిగా ఎత్తుకెళ్లే స్థాయికి దొంగలు వెళ్లడం వెనుక వారికి ముందుగానే పూర్తిగా సమాచారం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏటీఎంలో సెక్యూరిటీ గార్డు లేకపోవడం, సీసీటీవీ వ్యవస్థ పరిస్థితి, అలారం పనిచేస్తుందా లేదా అన్న అంశాలపై కూడా అధికారులు విచారణ చేపట్టినట్టు సమాచారం. ఇక పోలీసులు కేసును చాలా సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఏటీఎం పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా బొలెరో వాహనం ఏ దిశగా వెళ్లింది, వాహనం నెంబర్ కనిపించిందా, దుండగుల సంఖ్య ఎంత అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతుంది. జిల్లా సరిహద్దుల్లో కూడా పోలీసులు అలర్ట్ జారీ చేసినట్టు సమాచారం. ఈ ఘటన ఇప్పుడు మరో పెద్ద చర్చకు దారితీస్తుంది. ఇటీవల కాలంలో ఏటీఎంలను టార్గెట్ చేసే గ్యాంగ్లు పెరుగుతున్నాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో ఇదే తరహా ఘటనలు గతంలో కూడా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంలను టార్గెట్ చేస్తూ దొంగలు ముందుగా రెక్కి నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కొందరైతే గ్యాస్ కట్టర్లతో మిషన్లను పగలగొడుతూ ఉంటే మరికొందరు నేరుగా మొత్తం మిషన్ను ఎత్తుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ ఘటన వైరల్గా మారింది. డబ్బు దొరక్కపోతే ఏటీఎం మిషన్నే తీసుకెళ్తారా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఇంత పెద్ద మిషన్ను ఎత్తుకెళ్లేంత సమయం దొంగలకు ఎలా దొరికింది అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు మాత్రం బ్యాంకుల భద్రతా వ్యవస్థలపై విమర్శలు చేస్తున్నారు. సీసీటీవీలు, అలారాలు, సెక్యూరిటీ ఉన్నా ఇలా జరిగితే సాధారణ ప్రజల భద్రతా పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బ్యాంక్ అధికారులు కూడా ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఏటీఎంలో ఎంత మొత్తం నగదు ఉంది, మిషన్ పూర్తిగా తీసుకెళ్లారా లేక అక్కడే వదిలేసి వెళ్లారా అన్న విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. త్వరలోని నిందితుల్ని పట్టుకుంటామని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి ధర్మవరంలో జరిగిన ఈ ఏటీఎం దొంగతనం ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. డబ్బు దొంగిలించడం కుదరకపోతే ఏకంగా మిషన్ని ఎత్తుకెళ్లడం, స్థానికులు కేకల వేగానే బొలెరో వాహనంలో పరారవడం ఇప్పుడు ఈ కేసును మరింత ఆసక్తికరంగా మార్చింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, వాహనాల ట్రాకింగ్ ఆధారంగా దుండగుల కోసం గాలింపు చేపట్టగా ప్రజలు మాత్రం ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కట్టుదిట్టమైన భద్రత అవసరమని డిమాండ్ చేస్తున్నారు.